హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు రెసిపీ వచ్చి పునుకులు. ఈ పునుకులు నేను ఇడ్లీ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండితో ఏ రకంగా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాము. నేను 2 కప్పులు ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నాను. ఈ ఇడ్లీ పిండిలో 4 స్పూన్ల మైదా పిండి వేశాను. మైదా పిండితో పాటుగా కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకుని కరివేపాకు, వీటితో పాటుగా టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది, చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొద్దిగా చిటికెడు వంట సోడా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పిండి గట్టిగా ఉంటే వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బాండీలో ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇదిగో ఇలా పునుకుల్లాగా వేసుకోవడమే. ఆ ఆయిల్కి సరిపడా పునుకులు వేసుకోవాలి. ఒకవేళ పునుకులు ఆయిల్ పీలిస్తే కనుక కొద్దిగా బియ్యం పిండి అయితే కలుపుకోండి. తర్వాత ఇగో ఇలా వేగిన తర్వాత పునుకులను అయితే పక్క తీసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీగా అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టేయచ్చు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.